బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఈరోజు ఎన్డీఏకి చెందిన శాసనసభ్యులు 202 మంది సమావేశమై నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా పాట్నాలో ఎన్నుకున్నారు. దిలీప్ జైస్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. పాట్నాలోని గాంధీ మైదానంలో రేపు మధ్యాహ్నం 11:30 గంటలకు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా బలపరిచారు. ఎన్డీఏ నేతగా నితీష్ కుమార్ ఎన్నిక కావడంతో ఆయన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కలుసుకుని లాంఛనంగా ఆహ్వానించాలని కోరుతున్నారు. బీజేపీ తరఫున సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా తిరిగి కొనసాగనున్నారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఒక సంచలనం. నిజాయితీ పరుడు అంటూ ఆయన బీహార్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడమే ఈ ఎన్నికకు ప్రధాన కారణంగా అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 10వసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం చిన్న విషయం ఏమీ కాదు. అయితే ఒకసారి మినహా ఆయన ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలి ద్వారాతోనే ముఖ్యమంత్రి చేపడుతుండటం విశేషం. లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజ్ అంటూ ఈ ఎన్నికల్లో చేసిన నినాదం అధికార ఎన్డీఏ పక్షాన్ని తిరిగి నిలబెట్టిందని ఎన్డీఏ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి.